ప్రతి సంవత్సరం 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు చికిత్స చేయలేని వ్యాధులతో మరణిస్తున్నారని మీకు తెలుసా? ఆ సంఖ్య ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. లక్షలాది మంది కుటుంబాలు అనారోగ్యం కారణంగా గుండెపోటును ఎదుర్కొంటున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యాధులు అస్సలేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. అక్కడ ఎవరికి అనారోగ్యం రాకపోతే జీవితం ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. అలాంటి ఒక పరిపూర్ణ ప్రపంచంలో జలుబు, క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఆ ప్రపంచంలో ప్రతిరోజు ఆరోగ్యంగా మేలుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఆ రకమైన ప్రపంచంలో ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు మరియు వారి కుటుంబాలు మరియు స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయం ఉంటుంది. వైద్యుడి వద్దకు వెళ్లడం లేదా ఆసుపత్రిలో ఉండడం గురించి చింతించకుండా ప్రతి ఒక్కరూ ఆటలు, కళలు మరియు చదువుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టవచ్చు. ఆ ప్రపంచంలో అనారోగ్యానికి గురవుతారనే భయం లేకుండా మనుషుల జీవితం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, మనం దీన్ని నిజంగా సాధించగలమా? ఈ కళను నిజం చేసుకోవడానికి మనుషులు ఏం చేయాలి? దీనికి కొత్త మందులు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ లేదా మన వాతావరణంలోని మార్పులు సరిచేస్తే సరిపోతుందా? శాస్త్రవేత్తలు వాస్తవానికి ఈ కళను మనం అనుకున్న దానికంటే వాస్తవికతకు దగ్గరగా చేసే కొన్ని అద్భుతమైన పరిష్కారాలపై పనిచేస్తున్నారు. మనం ఆ వ్యాధులు లేని ప్రపంచం ఎలా ఉంటుందో మరియు మనం అక్కడ ఎలా చేరుకోవచ్చనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదట వ్యాధులు ఎందుకు అంత పెద్ద సమస్య అనే దాని గురించి తెలుసుకుందాం. మానవులు ఉనికిలో ఉన్న క్షణం నుండి వ్యాధులు మన చుట్టూ ఉన్నాయి. అవి నొప్పి మరియు బాధలను కలిగిస్తాయి. ఫ్లూ లేదా గుండె జబ్బులు వంటి తీవ్రమైన వాటి గురించి ఆలోచించండి. అవి మన శరీరాలను మాత్రమే ప్రభావితం చేయవు, అవి మన మానసిక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తాయి. అనారోగ్యంతో మన ప్రియమైన వ్యక్తి బాధపడడం చూసి మనకు వచ్చే ఆందోళన మరియు ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు వివిధ వ్యాధులతో పోరాడుతున్నారు మరియు ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. ప్రజలు పని లేదా పిల్లలు పాఠశాలలో చదువులను కోల్పోతున్నారు. హాస్పిటల్స్ లో రోగుల కుటుంబాలు భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారు మరియు కొన్నిసార్లు చికిత్స ఖర్చు కారణంగా వారు అప్పుల పాలవుతున్నారు. ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యులు మరియు నర్సులు ప్రతి ఒక్కరిపై శ్రద్ధ వహించడానికి తగినంత వనరులు లేవు. అంతేకాకుండా ఈ వ్యాధులు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపుతున్నాయి. ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వాలు వైద్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇంత శ్రమ మరియు డబ్బు ఉన్నప్పటికీ భయం మరియు అనిశ్చితిని తీసుకువచ్చే కోవిడ్-19 వంటి వ్యాప్తి మరియు మహమ్మారిని మనం ఇంకా ఎదుర్కొంటున్నాం. మనుషులు వాటిలో పురోగతిని సాధించినప్పటికీ కొత్త ప్రమాదకరమైన వ్యాధి కనిపించి ప్రతిదీ మార్చగలదనే ఆందోళన మన మనస్సుల్లో ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి వ్యాధులు కేవలం వ్యక్తులను బాధించవు, అవి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మనం పోరాడుతూనే ఉండటం చాలా కష్టమైన సమస్య. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, మనం దీన్ని పరిష్కరించగలమా? వ్యాధులను తగ్గించడానికి లేదా తొలగించడానికి ఏమి అవసరమో మనకు తెలిసి ఉండాలి మరియు భవిష్యత్తులో మనం సాధించగలిగేది అదేనా అనే దాని గురించి ఆలోచించాలి. అయితే ప్రపంచంలోని అన్ని వ్యాధుల నుండి మనం ఎలా బయటపడవచ్చు? ఈ ప్రశ్న మనకు ఒక పెద్ద సవాలుగా అనిపించవచ్చు, కానీ దానికోసం మనం ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మొదట, వ్యాధులతో పోరాడటంలో మనకు సహాయపడడానికి మనం కొత్త సాంకేతికతలను ఉపయోగించాలి. ఉదాహరణకు, శాస్త్రవేత్తలు జీన్ ఎడిటింగ్ అని పిలువబడే వాటితో పనిచేస్తున్నారు. ఇది మనుషుల డిఎన్ఏలను మార్చడానికి వీలు కల్పిస్తుంది. అంటే వంశపారంపర్య వ్యాధులకు కారణమయ్యే జన్యువులను తొలగించడానికి CRISPR అనే అద్భుతమైన సాధనాన్ని శాస్త్రవేత్తలు కలిగి ఉన్నారు. అంటే మన శరీరంలోని కణాలలోని సూచనలు మరియు కొన్ని జన్యువులు CRISPR చికిత్సతో నయం చేస్తే ప్రజలు తమ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. ఇది మాత్రమే ప్రజలకు కొన్ని వ్యాధులు రాకుండా ఆపగలదు. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉందని మనం నిర్ధారించుకోవాలి. దీని అర్థం ప్రతి ఒక్కరూ వ్యాధులను నివారించడానికి టీకాలు వేయగలిగే బలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం, తినడానికి తగినంత ఆరోగ్యకరమైన ఆహారం మరియు స్వచ్ఛమైన నీటిని ఏర్పాటు చేసుకోవడం లాంటిది. ఈ వనరులు మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి మనందరం కలిసి ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనం పెద్ద ప్రభావాన్ని చూపగలం. అలాగే విద్య కూడా చాలా ముఖ్యమైనది. మంచి పరిశుభ్రత మరియు వ్యాధులను ఎలా నివారించాలో ప్రజలకు బోధిస్తే వాటి ప్రారంభానికి ముందే వాటిని ఆపడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, చేతులు కడుక్కోవడం మరియు వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అర్థం చేసుకోవడం వంటి సాధారణ విషయాలు పెద్ద మార్పును కలిగిస్తాయి. అలాగే మనం పరిశోధన మరియు ఆవిష్కరణలకు కూడా మద్దతు ఇవ్వాలి. వ్యాధులను అర్థం చేసుకోవడానికి మరియు చికిత్స చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న విశ్వవిద్యాలయాలు మరియు స్టార్టప్లకు నిధులను సమకూర్చడం ద్వారా మనం వైద్యంలో అద్భుతమైన పురోగతిని చూడవచ్చు. చివరిగా, మనం మన మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇది మన భావోద్వేగ శ్రేయస్సు మరియు మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మానసిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యం. మన మనస్సులు మరియు శరీరాలు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెడితే వ్యాధులు చాలా తక్కువ సాధారణం లేదా అదృశ్యమయ్యే ఆరోగ్యకరమైన భవిష్యత్తును మనం సృష్టించుకోవచ్చు. నిజానికి ఇలా చేయడం ఖచ్చితంగా సులభమైన పని కాదు, కానీ మనం కలిసి పనిచేస్తే మనం పురోగతిని సాధించగలం. ఫ్రెండ్స్, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే ఈ పెద్ద మార్పులో భాగమైనట్లు ఊహించుకోండి. మీరు మీ సంఘంలో ఆరోగ్య విద్యకు
మద్దతు ఇవ్వడం ద్వారా దీన్ని ప్రారంభించవచ్చు. ఆరోగ్యంగా ఉండటం మరియు వ్యాధులను నివారించడం గురించి ప్రజలకు బోధించడానికి పాఠశాలలు మరియు సంస్థలను ప్రోత్సహించడం దీని అర్థం. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఆపడానికి పనిచేసే సమూహాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కూడా మీరు సహాయం చేయవచ్చు. ఈ సంస్థలు తరచుగా టీకాలు, ఆరోగ్య సమాచారం మరియు వనరులను అందిస్తూ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితాలను గడపడానికి సహాయపడతాయి. కొత్త వైద్య ఆవిష్కరణలు మరియు చికిత్సల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా ప్రచారం చేయడానికి మరొక గొప్ప మార్గం అవుతుంది. ఆరోగ్యం మరియు వ్యాధుల నివారణ యొక్క ప్రాముఖ్యత గురించి ఎంత ఎక్కువ మంది తెలుసుకుంటే అంత మంచిది. కాబట్టి వ్యాధులను దూరం చేద్దాం, జీవితాలను మెరుగుపరుద్దాం మరియు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం. రోగులు లేని ప్రపంచం అనే ఆలోచన కేవలం ఒక కల కాదు. ఇది నిజంగా మనం కలిసి పనిచేయగల విషయం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూసుకోవడం మరియు ఆరోగ్యం మరియు నివారణ గురించిన విద్యపై దృష్టి సారించడం ద్వారా మనం వ్యాధుల నుండి బయటపడడంలో పెద్ద పురోగతిని సాధించగలం. చిన్న చిన్న చర్యలు కూడా మార్పును కలిగిస్తాయి. భవిష్యత్తు అవకాశాలతో నిండి ఉంది. మనం కలిసికట్టుగా పనిచేసి కృషి చేస్తే భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు.